క్రిష్ వాళ్ళ అమ్మ హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సత్య వచ్చి "అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను మరి" అంటుంది. అప్పుడు వెంటనే "ఎక్కడికి పోయేది?" అని తనంటుంది. సత్య ఉండి "అదేంటి అత్తయ్య గారు మా అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. మేము వెళ్తాము అని చెప్పాను కదా!" అని చెప్పేసి సత్య అంటుంది. అప్పుడు వెంటనే ఇంకా భైరవి ఉండి ఇలా అంటుంది. "ఈ మధ్య అత్తింట్లో ఉండుడు కన్నా పుట్టింట్లో ఉండుడే ఎక్కువైపోతుంది ఈ అమ్మగారికి" అని చెప్పేసి అలా తను ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇంకా సత్య సైలెంట్‌గా ఉండిపోతుంది. తర్వాత ఒక పక్క క్రిష్ అయితే తన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని క్యారమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇంతలోనే తన ఫ్రెండ్ ఒకడొచ్చేసి "అన్న ఆ కాళీగాడు హాస్పిటల్ నుండి బయటికొచ్చాడంట. మన వదిన వాళ్ళ నాయనెమ్మడి బడి తనని చాలా ఇబ్బంది పెడుతుండంట" అని చెప్పేసి కాళీగాడు ఇంకా సత్య వాళ్ళ నాన్నని ఇబ్బంది పెట్టే విషయం మొత్తం తన ఫ్రెండ్ అయితే క్రిష్‌కి చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి "వాడి సంగతి చూస్తా నాను. వానికి అంత బుద్ధి చెప్పినా కూడా వాడు ఇంకా బుద్ధి రాలేదు వానికి" అని చెప్పేసి క్రిష్ బైక్ తీసుకొని ఇంకా కాళీ దగ్గరికి బయలుదేరుతాడు. ఒక పక్క సత్య వాళ్ళ అమ్మ అయితే సత్యకి ఫోన్ చేసి "అమ్మ సత్య నువ్వింకా వెళ్ళలేదా అక్కడి నుండి" అని చెప్పేసి మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి "అమ్మ ఆయన లేడు. ఏదో పనుంది అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. తను రాగానే మేమిద్దరం కలిసి వస్తాము" అని చెప్పేసి సత్య వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తుంది. ఒక పక్క కాళీ అయితే క్రిష్ కాళ్ళ మీద పడి "అన్న క్షమించన్నా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను" అని చెప్పి బతిలాడుతున్నట్టుగా బతిలాడి ఇంకా తన మనిషితో వెనక నుండి క్రిష్ తల మీద బాగా కొట్టిస్తాడు. క్రిష్ తలకి రక్తం కారిపోతూ ఉంటుంది. తను అలా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.